ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 19 నెలల్లోనే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా 24 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందించామని, వీరి కోసం 6,530 కోట్లు ఖర్చు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవ 108, 104 సేవలపై సంబంధిత అధికారులతో శనివారం ఆయన వర్చువల్గా సమీక్షించారు. ఎన్టీఆర్ వైద్య సేవను పగడ్బందీగా అమలు చేయడంతో పాటు 108 సేవలకు సంబంధించిన టెండర్లలో కఠిన నిబంధనలు విధించడంతో ఈ సేవలు ఎంతో మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. 1 లక్ష మందికి పైగా నగదు రహిత వైద్య సేవలు అందడంతో లబ్ధిదారుల్లో 21% వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-24 మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ కింద 23 లక్షల మంది లబ్ధి పొందారని, సగటున నెలకు 96,000 మందికి సేవలు అందాయని, అప్పట్లో ఆరోగ్యశ్రీ కింద నెలకు సగటున 193 కోట్లు ఖర్చు చేయగా కూటమి పాలనలో నెలవారీ ఖర్చు 330 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. ఇందులో 60% పైగా పెరుగుదల నమోదైందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం కంటే ఏడాదికి 2,124 కోట్లు ఎక్కువ వ్యయం ఖర్చు చేస్తున్నామని సత్యకుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవల్లో అమలు చేస్తున్న గోల్డెన్ అవర్ విధానంతో సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పట్టణాలలో ఫోన్ కాల్ వచ్చిన తరువాత 18 నిమిషాలలో 108 అంబులెన్స్ రోగి వద్దకు చేరాల్సి ఉండగా సగటున 37 సెకండ్లు ఆలస్యం నమోదైందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో 23 నిమిషాలకు గాను సగటున 13 సెకండ్లు ఆలస్యం అవుతుందని ఆయన వెల్లడించారు.